హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త మూవీ కాదు, పాత మూవీ కొత్త ట్రైలర్ అనమాట. సో రీ రిలీజ్ అవుతుంది సినిమా. అసలు రీ రిలీజ్ మన తెలుగు దాంట్లో అయినా రీ రిలీజ్లు ఇంకెక్కడ అవుతాయి అసలు. ఎస్పెషల్లీ మార్చ్ ఏప్రిల్ అయితే నాకు తెలిసి పెద్ద సినిమాలు ఏం లేవు మార్చ్ ఏప్రిల్ అనే కాదు, లైక్ మీరు రీసెంట్ మన తెలుగులో బాగానే ఎక్కువ చేస్తారు కానీ మీరు నార్మల్ గా ఏమంటాము, నార్మల్ డేస్ లో కూడా ఎవ్రీ ఒక 2 weeks ఒకసారి అయితే ఒక పాత మూవీ రిలీజ్ అవుతుంది. అసలు రీ రిలీజ్ కాన్సెప్ట్ నాకు పోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు అయితే ఏదన్నా ఒక ఎప్పుడన్నా అప్పుడు ఏదన్నా ఈవెంట్ కానీ అసలు రీ రిలీజ్ ట్రెండ్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ మన బాబు బర్త్డే ఉండే, బాబు బర్త్డే పోగరి సినిమా వేసి తప్పులేదు. తర్వాత పవన్ కళ్యాణ్ బర్త్డే కి జల్సా వేసి తప్పులేదు. అట్లా బర్త్డేస్ కి వేసుకోండి ఒక్కొక్క మూవీ మరి. మీరు ఇక 2 weeks కి ఒకసారి కొత్త సినిమాలు వస్తున్నా గానీ మీరు రీ రిలీజ్ ఎక్కడ ఆడతాయి? మన వాళ్ళు వాళ్ళు కూడా రిలీజ్ చేసిన పైసల కోసం మనోళ్ళు పోతున్నారు. ఇంకా అసలు మళ్ళీ ఆర్యాటో కూడా చేసారు. ఓకే, అల్లు అర్జున్ బర్త్డే వస్తుంది కాబట్టి చేయండి, దాంట్లో తప్పలేదు. కానీ ఇప్పుడు ఇక ఈ సినిమా మొన్న పాత ఏం సినిమా ఇంకోటి సుబ్రహ్మణ్యం వచ్చింది, సీతమ్మ వీళ్ళు సినిమాలు వచ్చినాయి చెప్తున్నా. నేను స్పెషల్లీ మార్చ్ ఏప్రిల్ అయితే చాలా ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి. మళ్ళీ ఇట్లాంటి సినిమాలు వేసి నేను మొన్న పోయిన అదేదో ఆదిత్య 369 అవి కూడా వస్తున్నాయి. ఆ పాత సినిమాలు వేసేందంటే ఇప్పటి వాళ్ళు కూడా చూస్తారు, అంటే లైక్ అట్లా తీసినారు ఏం చేసినారు అని. కొంచెం యూజ్ కానీ పాతవి కాబట్టి మన సలార్ వేసిండు. సలార్ ఎందుకు వేస్తారు? ఆల్రెడీ రీసెంట్ గానే రిలీజ్ అయింది 23 డిసెంబర్ లో. మళ్ళీ అప్పటికే 2 years కూడా కాకముందే మీరు 3 సార్లు రీ రిలీజ్ అయింది. అదే సో ఫ్యాన్స్ అంతే. ఓకే, మరీ ఎక్కువ ఇప్పుడైతే రీ రిలీజ్ ఏ మూవీ అని అంటే నా ఆటోగ్రాఫ్. సో మీరు ఒకవేళ సినిమా చూడకపోతే థియేటర్కి వెళ్ళి ఇప్పుడు పక్కా చూడండి. అంటే ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ అండ్ మంచిగా మెమొరబుల్, అంటే ఒక నాస్టాల్జిక్ ఇట్లా ప్రతి ఏజ్ వాళ్ళు సింక్ అయ్యేది మళ్ళా. అంటే ఒక్కొక్క ఏజ్ మీరు చూపిస్తాడు అనమాట. ఒక 20 minutes ఇట్లాంటి క్యారెక్టర్ రవితేజ కంటే మంచి ఇంకొకరు అనిపిస్తుంది. సో మీరు ఒకవేళ చూడకపోతే ఈ చిన్న స్క్రీన్ లో కాకుండా పెద్ద స్క్రీన్ వెళ్ళి చూడండి. యూ విల్ ఎక్స్పీరియన్స్ ఒక డిఫరెంట్ వైబ్. నేను రీసెంట్ గానే చూసిన, మస్తు రోజులు అయిందని చెప్పి. అంటే లైక్ ఎట్లా గుర్తొస్తలేదు స్టోరీ అనమాట, గుర్తున్న లైన్లు ఉన్నాయి కానీ నాకు కొన్ని సీన్స్ అట్లా గుర్తున్నాయి. ఇట్లా సైకిల్ మీద వెళ్తుండే స్కూల్ ఫ్రెండ్స్, మలయాళం దగ్గర అక్కడ స్కూల్ ఒక్కటి చూపెడుతుంటారు. సో బాగుంటది, అట్లా ఉంటది. అండ్ ఇప్పుడైతే మనం చూద్దాము మళ్ళీ రిలీజ్ ట్రైలర్. 2 minutes 36 seconds అవుతుంది ట్రైలర్. నాకు తెలిసి మంచిగా కట్ చేసి ఉంటాడు ట్రైలర్. లెట్స్ గో అండ్ లెట్స్ వాచ్. అండ్ మ్యూజిక్ ఎంఎం హీరో అని పాట ఎంత క్లాస్. నాకు చిన్న ఆశ, క్వాలిటీ స్నేహితుల్ని, నా క్లాస్మేట్స్ ని, నాకు చదువు చెప్పిన మాస్టర్ని అందరినీ పిలవాలని మా ఊరు వెళ్తున్నాను. 4th wall బ్రేకింగ్ ఉంటుంది అనమాట. అదే కెమెరాతో మాట్లాడు. డైరెక్ట్ హీరో ఫస్ట్ లవ్ ఈస్ ఆల్వేస్ స్పెషల్. పాట అక్కర్లేదండి, బాంబు వదిలితే చాలు. నా కాలేజ్ జీవితం అంతా కలలోనే గడిచింది. పాటలన్నీ హిట్ కాదు మళ్ళీ దీంట్లో. ప్రేమ అంటే ఏంటో నాకు తెలుసు. కాలేజ్ లైఫ్ కేరళ ఇది కాక పాట క్వాలిటీ మస్తు అసలు. తెలుగు అమ్మాయిలా ఉన్నానా? సాంగ్స్ ఏంటంటే ఒక్కొక్కటి రవితేజ ప్రైమ్. అసలు ఎస్ గోపాల్ రెడ్డి గారు చెప్పడు అంతే శ్రీను. దెబ్బ తగిలిన చోటే నిలబడితే మానని గాయమై మరింత బాధపడుతుంది. వేరే వాళ్ళతో స్నేహం చేయడం మొదలు పెడితే జరిగినవన్నీ మర్చిపోతుంది.
మీరు కూడా నా పెళ్ళికి తప్పకుండా రావాలి. వస్తారుగా? ఆల్రెడీ చూసేసినామండి. ట్రైలర్లోనే మొత్తం స్టోరీ చూపించేసింది మనకి. రీ రిలీజ్ ఇన్ థియేటర్స్ ఏప్రిల్ 18th. స్వీట్ మూవీస్. 50 రూపాయలు తీసుకున్నాం కదా అని పద్దాక చూడాలా? పేరేడ్ అయిపోయిన తర్వాత ఓకే, అంటే నేను ఏమంటాము ప్రైమ్లో వచ్చింది అనమాట. సో ప్రైమ్ అంటే ప్రైమ్లో ఉంది. సో ప్రైమ్లో చూసి ఇంత క్వాలిటీ లేనే లేదు అసలు చెప్పాలంటే. అదే రిలీజ్ కానీ మంచిగా 4K ఇట్లా కనిపిస్తుంది నాకు డిఫరెన్స్. ఇంకా కొన్ని సినిమాలు పాత ఇట్లా చేస్తే డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఆయన 4K పెంచిన అదే ఇట్లా ఏదో డిస్టర్బెన్స్ టైప్ ఏదో ఉంటుంది, కానీ నిజంగా చాలా అసలు మొత్తం చెప్తున్నా డెవలప్ చేసారు. ఇక మళ్ళీ సినిమా మీకు తెలిసిందే ఎట్లుంటుందో చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ చూడకపోతే థియేటర్కి వెళ్ళి చూడండి, మంచిగా ఉంటుంది సినిమా, యూ విల్ ఎంజాయ్. అండ్ ఇది గైస్ మన రియాక్షన్ ఫర్ దిస్ రిలీజ్ నా ఆటోగ్రాఫ్. సో మీకు నచ్చితే కింద కమెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ సీ యూ ఇన్ ద వీడియో. ప్రకైతే బాయ్.